నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఆస్తి కోసం ప్రాణ స్నేహితుడి కుటుంబంపైనే కిరాతకంగా వ్యవహరించాడు. 16 నెలల రోజుల్లో ఒక్కరి తర్వాత మరొకరిని మొత్తం 6గురిని హతమార్చాడు ఆ ఉన్మాది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. మాకులూరు మండల కేంద్రానికి చెందిన ప్రసాద్, ప్రశాంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. సుమారు 25 లక్షలు ఉండే ప్రసాద్ ఆస్తిపై ప్రశాంత్ కన్నేశాడు. దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రసాద్ను, అతడి భార్య రమణి, వారి ఇద్దరి కవల పిల్లలు, అలాగే ప్రసాద్ చెల్లెలు స్వప్న, స్రవంతిలను 6గురిని హతమార్చాడు. ఓ యువతి ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న నెపంతో ప్రసాద్ కుటుంబంపై ఊరి పెద్దలు ఏం చేశారంటే గ్రామ బహిష్కరణ విధించారు. దీంతో స్థానికంగా ఉపాధి లభించలేదు. అప్పులు చేసి గల్ఫ్కి వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో అప్పు ఇప్పిస్తాడని తన స్నేహితుడు ప్రశాంత్ను ఆశ్రయించాడు. తనకున్న 2 ఇళ్లను అతడి పేరిట బదలాయించాడు. చెప్పిన గడువులోపు ప్రశాంత్ అప్పు ఇప్పించలేదు. ఇళ్లను తిరిగి ప్రసాద్ పేరిట బదలాయించడంలో జాప్యం చేస్తూనే వస్తున్నాడు. దీనిపై ప్రశ్నిస్తే దాటవేస్తూ వచ్చాడు. దీంతో పెద్ద మనుషుల వద్ద ప్రసాద్ ఏమో పంచాయతీ పెట్టాడు. అంతకుముందే మాకులూరు నుంచి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి ప్రసాద్ కుటుంబంతో సహా మకాం మార్చాడు. అతడు స్థానికంగా నివాసం ఉండకపోవడంతో ఇళ్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ప్రశాంత్ పన్నాగం పన్నాడు. ప్రసాద్ కుటుంబం ఉన్నంతకాలం ఇళ్లను విక్రయించడం సాధ్యం కాదని భావించి వారిని ఎలాగైనా అడ్డు తొలగించేందుకు ఒక ప్లాన్ చేశాడు. మొదట ప్రసాద్ను నవంబర్ 28న ఇంటి నుంచి తీసుకెళ్లి డిచ్పల్లి శివార్లో హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టేశాడు. వెంటనే ఏం చేశాడంటే ప్రసాద్ను నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారని అబద్ధం చెప్పి అతన్ని విడిపించుకురావాలంటూ ప్రసాద్ భార్య రమణిని తన కారులో వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఆమెను బాసరా వద్ద గోదావరి నదిలోకి తోసి హతమార్చేశాడు. ప్రసాద్ రమణిలను బాసరా వద్ద అద్దె గదిలో ఉంచానని చెప్పి వాళ్ళ 2 కవల పిల్లల్ని తన వెంట తీసుకెళ్లాడు. బాల్కొండ సమీపంలోని సోన్ వద్ద వారి మృతదేహాలు కాలిన స్థితిలో లభించాయి. ఆ తర్వాత వికలాంగులైన ప్రసాద్ పెద్ద చెల్లెలు స్వప్నని తీసుకెళ్లి మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం సమీపంలో కల్వట్ వద్ద హత్య చేశాడు. ఆ మృతదేహాన్ని తగలబెట్టాడు. చిన్న చెల్లెలు స్రవంతిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూపల్లి వద్ద తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని దహనం చేశాడు. భూంపల్లి వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు స్థానికులు అందించిన సమాచారంతో సదాశివనగర్ పోలీసులు డిసెంబర్ 13న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలిస్తే నిందితుడి వివరాలు బయటపడినట్లు తెలిసింది. అప్పటికే 6గురిని అంతమొందించిన ప్రసాద్ తల్లి సుశీలను సైతం హతమార్చాలనుకున్నాడు. అతన్ని పోలీసులు పట్టుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.